ఇప్పుడు మనం వంకాయ మెంతికూర కర్రీ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయ కూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కానీ రోటీస్ చపాతీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు వంకాయతో ఏ రెసిపీ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం లేదని చెప్పండి. ఇప్పుడు వంకాయ మెంతికూర సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. వంకాయ మెంతికూర కోసం నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇలా పొడవు వంకాయలు సన్నగా పొడవుగా ఉంటే బాగుంటుంది. వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే ముక్కలు నల్లబడిపోతాయి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒక్క పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని దీంట్లో మనం ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. వంకాయలు కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందాము. 2 చిన్న టమాటాలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలని కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇదిగోండి, టమాటాలు కూడా మగ్గిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు మెంతికూర తీసుకున్నాను. మెంతికూర వంకాయ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు మెంతికూర వేయగానే ఫ్లేవరే మారిపోయింది. ఈ మెంతికూరను కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. జస్ట్ 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ లేదా మీ టేస్ట్ని బట్టి కారం పొడి వేసుకోండి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా వంకాయ కూర వండినప్పుడు నువ్వుల పొడి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల పొడి వేసుకోవాలని తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల పొడితో వంకాయ కూర. ఒక 2 నిమిషాలు ఈ కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఉడకనివ్వాలి. నేను ఇంకా వాటర్ ఏమీ వేసుకోలేదండి. మీకు గ్రేవీలా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే అవసరం లేదు. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, టేస్టీగా వంకాయ మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతికూర ఫ్లేవర్తో మనం నువ్వుల పొడి కూడా వేసుకున్నాము. ఈసారి ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే నువ్వుల పొడి వేసుకొని ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. చపాతీల్లోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.